టాలీవుడ్ హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాలకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని టాలీవుడ్ హీరో నాగార్జున అధికారికంగా విడుదల చేశారు. అయితే ఇంతకాలం సాగిన ప్రేమాయణం గుట్టు రట్టయింది. గడిచిన 2 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టుగా ప్రచారం జరిగినా అదెప్పుడూ కూడా అధికారికంగా ప్రకటించింది లేదు. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పే బాధ్యతను నాగార్జున తీసుకోవడంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. హాట్ టాపిక్ గా మారిన నాగ చైతన్య ఎంగేజ్మెంట్, శోభితా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఆమె సొంతూరు గురించి వెతకడం మొదలెట్టారు. శోభితా ధూళిపాల అచ్చ తెలుగు అమ్మాయి అని, ఆమెది తెనాలి అన్న విషయాన్ని తాజాగా తేల్చి చెప్పారు. అంతేకాదు ఆమె ఫ్యామిలీ ట్రీ బయటకు వచ్చేసింది. శోభితా మేనమామ న్యాయవాది దెంధ్యాల శివ గణేష్ అని గురువారం వెల్లడించారు. అయితే తెనాలికి చెందిన టీచర్ జేవిఎల్ శాస్త్రి, కమలమల దంపతులకు కుమార్తె శాంతా కామాక్షి. ఆమె బీఎస్సీ బీఈడీ చదివి మున్సిపల్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఆమెకు విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీరింగ్ వేణుగోపాల్తో పెళ్ళైంది. వారికి 2 అమ్మాయిలు. వీరిలో పెద్ద అమ్మాయే శోభిత, రెండో అమ్మాయి సమంత. వీరిద్దరూ తెనాలిలోనే పుట్టారు. టీచర్గా పనిచేసిన శోభిత తల్లి పెళ్లి తర్వాత జాబ్కు లాంగ్ లీవ్ పెట్టి విశాఖపట్నంలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత వారి కుటుంబం ముంబైలో స్థిరపడింది. అయితే ముంబైకి ముందు విశాఖలో ఉన్న శోభిత లిటిల్ ఏంజిల్స్ విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఎట్ 2013లో టైటిల్ గెలుచుకున్నారు. ఆమె బాలీవుడ్ లో తొలుత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో హీరోయిన్ గా ట్రై చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ మార్కులు పడ్డాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లతో కూడా అలరించారు. తెలుగులోకి మాత్రం అడవిశేష్ మూవీలో గూఢాచారి మూవీతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అనేక వెబ్ సిరీస్ల్లో తన నటనతో అందరి మన్ననలను పొందారు. సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు యాడ్స్లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆమె ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒక అంచనా ప్రకారం అయితే ఆమె ఆస్తుల విలువ దాదాపు 35 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. తెనాలి నుంచి వెళ్లిన తరువాత నుంచి కూడా ఊరికి రావడం బాగా తగ్గినట్లుగా జంధ్యాల శివ గణేష్ చెప్తున్నారు.